హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు మనము మునగాకుతోటి పచ్చడి చేసుకోబోతున్నామండి. దానికి ముందు మనం ఆకంతా క్లీన్గా కడిగి అలా ఆరబోసుకోవాలి. ఆరబోసుకున్న తర్వాత మొత్తం దానిలో ఉన్న తేమ అంతా ఆరిపోయేటట్టు ఆరబోసుకోవాలి. తర్వాత మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానికి మనకు పచ్చడి పోపుకు తగినంత ఆయిల్ వేసుకుందాము. ఇదేమో పచ్చడి చేసేటానికి పోపు, తర్వాత పచ్చడి అయిన తర్వాత పోపు వేరే ఉంటుంది కదా. దీనికి నేను ఒక స్పూను శనగపప్పు, తర్వాత ఒక స్పూను మినపప్పు, అలాగే ఇంకొక స్పూను ధనియాలు, 3 కూడా చక్కగా దూరగా వేగిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. మునగాకులో మనకు బెనిఫిట్స్ తెలుసు కదండి చాలామందికి. అలాగే ఈ మధ్య నేను కుకింగ్ ఆయిల్ మార్చానండి. అదేంటంటే విస్టేజ్ వాళ్ళది వాడుతున్నాను. దానివల్ల మనకు చాలా హెల్త్ బాగుపడడానికి మంచిగా ఉన్నాయటండి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుందట, అలాగే గుండెపోటు అలా రాకుండా చేస్తుందట. చాలామంది ఈ మధ్య వాడుతున్నారు. నేను కూడా ఇది సెకండ్ బాటిల్ అండి, అంటే 2 లీటర్స్ బాటిలే దొరుకుతుంది అందులో. ఇది ఒక 2 లీటర్స్ అయిపోయింది, సెకండ్ బాటిలు. తర్వాత మనం వంటలోకి వచ్చేద్దాము. నేను ఒక స్పూను నువ్వులు కూడా వేసాను, ఎండుమిర్చి వేసాను, అలాగే జీలకర్ర కూడా వేసానండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఎందుకంటే ఎండుమిర్చి ఉన్నా కూడా ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటే మనకు కారం బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత ఒక పాయ వెల్లిపాయలు వేసాను. ఈ పచ్చడి మునగాకు పచ్చడైనా మునగాకు పప్పు అయినా ఏదైనా మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన పూర్వీకుల నాటి నుంచి దీన్ని చాలా వాడతారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నారని చెప్పవచ్చు అందరు కూడా. దీనివల్ల ఏంటంటే మనకు మోకాళ్ళ నొప్పులు ఒకటి తగ్గుతాయి అంటున్నారు, తగ్గుతాయి. తర్వాత మనకు జీర్ణశక్తి ఒకటి మంచిగా మెరుగుపడుతుందండి. తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ వంట దగ్గరకు వద్దాము. ఒక చిన్న టిప్పు, మనం ఇలాంటి ఆకుకూరలు వేయించినప్పుడు గరిటెతోటి మనం కలిపితే అది రాదు కదండి. నేనైతే ఇలా ఫోర్క్ ఉంటుంది కదా పూరీలు తీసేది, దాంతో అలా విడదీస్తానండి. అలా అయితే ఆకంతా చక్కగా వేగుతుంది. మనం అదే గరిటెతో తీస్తే ఇట్లా ముద్దలాగా బయటికి లేసి వస్తుంది కదా, కరెక్ట్గా ఆకు మొత్తం కూడా వేగదండి. ఇలా అయితే చక్కగా వేగుతుంది. నేను ఈ టిప్పు పాటిస్తానని మీకు చెప్తున్నాను. తర్వాత చూశారు కదా, ఆకులోనే మనకు పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసాను. నేను దీంట్లో చింతపండు వేయలేదండి, ముందు చూపిస్తాను ఎందుకు వేయలేదు. తర్వాత వీటిని చక్కగా చల్లారే వరకు మాత్రం పక్కన పెట్టుకోవాలి. నేను ఉప్పు కూడా ఎప్పటి నుంచో 2-3 ఇయర్స్ నుంచి పింక్ సాల్టే వాడతానండి. ఈ వైట్ది టాటా సాల్ట్ అట్లాంటివి ఓన్లీ ఊరగాయలు పెట్టినప్పుడే వాడతాను, కానీ మిగతా రోజువారీ వంటకాలకైతే పింక్ సాల్టే వాడతాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ కాళ్ళ నొప్పులు ఉన్నాయండి, వాటిని కొంచెం పెరగకుండా కాపాడుకోవాలని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నేను పాటిస్తూ మీకు చెప్తూ ఉంటానండి. పొద్దున్నే ఏదన్నా ఇట్లా ఒక జ్యూస్ లాగా తీసుకుంటా, జీరా వాటర్ కానీ, అల్లము వాటర్ కానీ, లేకుంటే మింటు లీవ్స్ ఉన్నాయి మా ఇంట్లో అది కానీ, అలా ఏదో ఒకటి అలా తీసుకుంటూ ఉంటానండి. తర్వాత ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము. ముందుగా ఈ పోపుకు సంబంధించినవన్నీ పట్టుకున్న తర్వాతనే ఆకు పట్టుకోవాలి. చాలామంది ట్రై చేస్తున్నారు ఈ మధ్య ఈ పచ్చడి. తప్పకుండా ఇంకెవరైనా చేసుకోని వాళ్ళు ట్రై చేసి చూడండి. చాలా మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఒకటి ఆరోగ్యానికి ముందు మంచిదండి. టేస్ట్ ముచ్చట పక్కన పెట్టినా కూడా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. చూసారా, అవి కొంచెం నలిగిన తర్వాత ఆకేసేస్తున్నాను. దీంట్లో నేను ఇప్పుడు చింతపండు వేస్తున్నానండి. నేను చింతపండు ఏం చేస్తా అంటే ఒక నెలకు అట్లా, అంటే నెల అని కాదు, ఒక 20 రోజుల నుంచి నెల మధ్యలో సరిపోయేటట్టుగా నానబెట్టేసి టైం ఉన్నప్పుడు చక్కగా గుజ్జు తీసి దగ్గరకు వచ్చేదాకా
బాగా ఉడికించాలండి. ఉడికించి అందులో ఒక స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు మట్టుకు సరిపడా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అంతా ఆయిల్ వేస్తాను, వంట నూనె. దానివల్ల ఏంటంటే మనకు అది కలర్ మారదు ఒకటి, చివరి చెంచా గుజ్జు వరకు కూడా మనకు ఫ్రెష్గా బాగుంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం అవసరానికి తీసుకున్నప్పుడు మాత్రం తడి స్పూన్ తగలకుండా చూసుకోవాలండి. అలా అయితే మనకు 1 మంత్ వరకైనా చింతపండు గుజ్జు ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి టిప్స్ అన్నీ ఏంటంటే వర్కింగ్ ఉమెన్కి మంచిగా పనిచేస్తాయండి. లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, పొద్దున్నే బాక్సులు కట్టాలన్న వాళ్ళకు ఇలాంటివన్నీ మనం కొంచెము ఈ పొళ్ళు, ఇలాంటి చింతపండు గుజ్జు ఇలాంటివన్నీ చేసి రెడీ పెట్టుకుంటే వంట మనకు చాలా ఈజీగా అయిపోతుంది. అందుకనే నేను ఇలాంటివి పాటిస్తూ ఉంటాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. చాలామంది కూడా చేస్తున్నారు. తర్వాత మనకు మునగాకు పచ్చడి, మునగాకు పప్పే తెలుసు కదా. మా పెద్దమ్మ ఒక ఆవిడ ఉండేది మా ఇంటి దగ్గరలోనే. ఆవిడ మునగాకు బెరడితోటి కూడా చారు పెట్టేదండి. మా చిన్నతనాన అసలు ఎంత కమ్మగా ఉండేదో. ఆమె అట్లా చాలా ఆరోగ్యంగా పాటించి 90+ బతికిందండి ఆమె. ఒక లాస్ట్ 1.5 year క్రితం ఆమె మా మధ్య నుంచి వెళ్ళిపోయారు. తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి మునగాకు పచ్చడి ఇష్టమో కూడా నాకు కామెంట్ పెట్టండి. తర్వాత మనము ఇప్పుడు పోపు చేసుకుంటున్నాము. పోపులో నేను ఇంగువ కూడా కంపల్సరీ వేస్తా అని చెప్పా కదా. రోటి పచ్చళ్ళల్లో మనకు పోపులో ఇంగువ వేస్తేనే చాలా రుచి రెట్టింపు అవుతుందండి. అంటే ఇంగువ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళైతే మానేయండి. చూసారా, ఈ పచ్చడి మనకు రైస్లోకైనా బాగానే ఉంటుంది, చపాతీ, దోశ దేంట్లోకైనా బాగానే ఉంటుందండి. వీలైన వాళ్ళు ట్రై చేసి చూడండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడము మర్చిపోకండి ఫ్రెండ్స్. కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.